హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్. ఈరోజు ఇంకో కథ చెప్పుకుందాం. అదేంటి అంటే ఏకాంత భక్తి. ఏకాంత భక్తి అంటే అర్థం ఏంటి? మనందరికీ చాలా డౌట్ వస్తుంది. వాళ్ళేదో పూజ చేయమన్నారు, వీళ్ళేదో పూజ చేయమన్నారు, వాళ్ళేదో గుడికెళ్ళమన్నారని హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అసలు భక్తి ఎక్కడుంది అనేది ఈ కథ చెప్తుంది. అనగనగా ఒక రాజు, ఒక రాణి. రాణి చాలా మంచి ఆవిడ అండ్ చాలా ప్రవర్తనలో కూడా చాలా సౌమ్యురాలు అండ్ మంచి సంస్కారం గల ఆవిడ. రాజు ఎల్లప్పుడూ వ్యవహారంలో మునిగి తేలేవాడు. ఆధ్యాత్మిక చింతన ఆయనకి పెద్దగా కనిపించేది కాదు. రాణి ఆయన యొక్క ఈ ఉదాసీనతకు చాలా బాధపడుతూ ఉండేది. ఒక అర్ధరాత్రి సమయంలో రాణి హఠాత్తుగా లేచింది. పక్కనే నిద్రిస్తున్న రాజు ఏదో కలవరిస్తూ ఉన్నారు. దగ్గరగా వెళ్ళి విన్నది. ఆ పెదవులకు దగ్గరగా ఉంచగా అత్యంత ఆశ్చర్యకరంగా రామ 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 అంటూ రామనామ జపం అవిరాళంగా చేస్తున్నారు. ఆమె నమ్మలేకపోయింది. రాజు భక్తి ఎంత గాఢమనేదైతే నిద్రలో సైతం నామస్మరణ చేయగలడు. ఆనందాన్ని పట్టలేక ఆ రాజు నిద్ర లేచేలోగా రాజ్యంలో అందరికీ ఈ విషయం తెలియాలి అని ఆమె అందరికీ ఈ కబుర్ని పంపించింది. రాజు లేచేటప్పటికి నగరమంతా ఒక ఉత్సవ వాతావరణం వచ్చేసింది. రాజుగారు చాలా ఆశ్చర్యంగా అడిగారు, ఏం జరుగుతుంది అని. అందరూ మహారాణి ఆజ్ఞ అని వెళ్ళిపోయారు. చివరికి ఆయన మహారాణిని అడిగారు. అప్పుడు రాణి చాలా సంతోషంగా రాజుగారి భక్తి అపురూపమైనది, అది అందరికీ తెలియాలని తను ఇలా చేసిందని చెప్పింది. వెంటనే రాజుగారు చాలా బాధపడ్డారు. ఎందుకు అంటే భక్తి అనేది నలుగురికి చూపించుకునేది కాదు. భక్తి అనేది మనలో ఉండేది, మనకి ఆ భగవంతుడికి మధ్యన ఉండేది అని చెప్పాడు. అదేంటి భక్తి, మీరు రాజుగారు, మీరు భక్తి చేయడం అందరికీ తెలిస్తే మిమ్మల్ని అందరూ ఫాలో అవుతారు కదా అని చెప్పింది. కానీ ఒకరిని చూసి ఇంకొకరు చేసేది భక్తి ఎలా అవుతుంది దేవి అని చెప్పారు. నిజమే కదా, ఒకరిని చూసి మనం ఎందుకు చేస్తాం? మనలోనే ఆ భగవంతుడిని మనమే చూస్తాం కదా. సో ఈ రాజుగారు మనకి చెప్పేది ఏంటి అంటే, మనం ఎప్పుడు భక్తి అనేది నలుగురికి చూపించుకోవడం కోసం, నలుగురు మెచ్చుకోవడం కోసం, నలుగురిలా చేయాలి అనుకోవడం చాలా తప్పు. భగవంతుడు మనలోనే ఉన్నాడు. భక్తి అంటేనే విభక్తి లేనిదే అని కదా. భగవంతునితో ఐక్య స్థితియే భక్తి. అందులో భక్తుడే కరిగిపోతున్నాడు. అప్పుడు వేరే వాళ్ళందరూ ఎందుకు వస్తారు కదా. సో తెలిసి నెమ్మది వహించట చేత ఈశ్వరుడు సంకల్పం నెరవేర్చిన వారం అవుతాం. అంతేకాని అందరి ముందు చేసేసి హడావుడి చేయడం వల్ల